వైసీపీ హయాం నాటి మద్యం కేసులో రాజ్ కేశిరెడ్డి బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్ల విచారణపై మరిన్ని వివరాలేంటి? అశ్విని, కొద్దిసేపటి కిందట హైకోర్టులో మద్యం కేసులో నిందితులుగా ఉన్న 5 నిందితులు బెయిల్ పిటిషన్ల పైన ఉత్తర్వులు జారీ చేశాయి. అందులో 3 నిందితులకు బెయిల్ మంజూరు కాగా 2 నిందితులకు బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే రాజ్ కేశిరెడ్డి A1 గా ఉన్నాడు ఈ కేసులో. అతను మొదట అరెస్ట్ చేశారు. అనంతరం మిగతా వాళ్ళందరినీ సుమారుగా ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే 14 మంది వరకు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మొత్తం 51 మంది నిందితులుగా ప్రస్తుతం FIR లో పొందుపరిచారు. మరికొందరుని విచారణ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఈ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళలో 5 నిందితులు బెయిల్ పైన ఉన్నారు. వీళ్ళతో కలిపి మొత్తం 8 మంది నిందితులు బెయిల్ పై ఉన్న వాళ్ళు అవుతారు. మరోవైపు ఈ కేశిరెడ్డి చూసుకున్నట్లయితే రాజ్ కేశిరెడ్డి చాలా కీలకంగా ఈ మద్యం ముడుపులకు సంబంధించిన నగదు వసూలు చేయటం దగ్గర నుంచి దాన్ని అంతిమ లబ్ధిదారునికి చేసే వరకు పూర్తి స్థాయిలో అతనే పర్యవేక్షించినట్లు ఇందులో కీలకంగా తెలుస్తుంది. అందువల్ల A1 గా చేశారు. అక్కడ మద్యం కంపెనీల నుంచి ముడుపులు వసూలు చేయటం, ఆ తర్వాత అక్కడి నుంచి వివిధ రంగాల్లో వాటిని పెట్టుబడులు పెట్టిన తర్వాత వాటిని ఇతర మార్గాల ద్వారా వాటన్నింటినీ మళ్ళీ అంతిమ లబ్ధిదారునికి చేరవేయటంలో చాలా కీలక పాత్ర పోషించాడు. దీంతో పాటు సుమారు 11 కోట్ల రూపాయల నగదుని, ఈ మద్యం ముడుపుల నగదుని హైదరాబాద్ ఫామ్ హౌస్ ఒక చోట పట్టుకున్న పరిస్థితి, ఒక కాలేజీకి సంబంధించిన ఒక భవనంలో పట్టుకున్న పరిస్థితి ఉంది. అందులో రాజ్ కేశిరెడ్డి ఆదేశాలతోనే అక్కడ ఈ 11 కోట్ల రూపాయలు నగదుని దాచి ఉంచారనేది పోలీసుల సిట్ విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో ఇంకా రాజ్ కేశిరెడ్డికి సంబంధించి ఇంకా కీలకంగా వ్యవహరిస్తూ ఉండటము, ఆయన నుంచి ఇంకా సమాచారం రాబట్టాల్సిన అవసరం ఉంటుంది. మరోవైపు ఈ కేసులో ఇంకా కీలకంగా ఉన్నటువంటి మరికొందరు వ్యక్తుల్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది అని సిట్టు పదే చెప్తుంది. దీంతో పాటు ఈ రోజు ముప్పిడి అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ దాఖలు చేశారు. ఆయన A6 గా ఉన్నారు, అంటే A7 గా ఉన్నారు ఈ కేసులో. అందులో నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి పోలీసులకి దొరకకుండా ఉన్నాడు. ఆయన ముందస్తు బెయిల్ కూడా దాఖలు చేసుకున్నారు. అంటే ఈ కేసులో కీలకంగా వ్యవహరించారని పోలీసులు ఇప్పటికే కోర్టుకి తెలిపారు. పోలీసులకు దొరకకుండా ఇంతటి కీలకమైనటువంటి కేసులో ముందస్తు బెయిల్ దాఖలు చేసుకోవటం, మంజూరు చేయటం సరికాదని కోర్టులో వాదనలు జరిగాయి. కేశిరెడ్డి విషయం చూసుకున్నట్లయితే ఈ కేసులో ఇంకా చాలా విషయాలు బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఇందులో ఉన్నటువంటి వాళ్ళు చాలా హై ప్రొఫైల్లో ఉన్నారు. రాజకీయంగా, అదే విధంగా ఆర్థికంగా కూడా చాలా బలంగా ఉన్నారు. దీంతో పాటు రాజ్ కేశిరెడ్డికి సంబంధించినటువంటి ఆస్తులు చాలా ఇటీవల కొన్ని గుర్తించి వాటిని స్వాధీనం చేసేందుకు కోర్టు అనుమతులు కూడా గతంలో తీసుకున్నారు. మరికొన్నిటికి ఇంకా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కేసు ఇంకా పూర్తి స్థాయిలో ఛార్జ్ షీట్ దాఖలు చేసినప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఒకవైపు అయితే, రెండో వైపు ఇప్పుడు మనం చూసాము ఈడీ కూడా దీంట్లో రంగంలోకి దిగటంతో పాటు విచారణ ప్రారంభించింది. ఇప్పటికే 3 విచారించింది. మొట్టమొదటిగా A1 గా ఉన్నటువంటి రాజ్ కేశిరెడ్డిని ఒక రోజు పాటు గతంలో ACB కోర్టు అనుమతి తీసుకొని జైల్లోనే. ఓకే జయప్రకాష్, ధన్యవాదాలు జయప్రకాష్.